సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. జల్పల్లిలోని తన నివాసంలోకి తన అన్న మంచు మనోజ్ 150 మంది వ్యక్తులతో కలిసి అక్రమంగా చొరబడ్డారని, వారు తనకు చెందిన కారు, వ్యక్తిగత వస్తువులు తీసుకెళ్లారని నిన్న పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడి అనంతరం చోరీకి గురైన తన కారు మంచు విష్ణు ఆఫీసులో కనిపిస్తోందని మనోజ్ పోలీసులకు తెలిపారు. దీనిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దొంగిలించబడిన కారును స్వాధీనం చేసుకున్నారు. కారు దొంగిలించిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మంచు మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి గేటు ముందు బైఠాయించాడు. దీంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో గొడవలు మరోసారి రచ్చకెక్కాయి. జల్పల్లిలోని తన నివాసంలోకి తన అన్న మంచు మనోజ్ 150 మంది వ్యక్తులతో కలిసి అక్రమంగా చొరబడ్డారని మనోజ్ ఆరోపించారు. వారు తనకు చెందిన కారు, వ్యక్తిగత వస్తువులు తీసుకెళ్లారని నిన్న పోలీసులకు మంచు మనోజ్ ఫిర్యాదు చేశాడు. అయితే ఈ దాడి అనంతరం చోరీకి గురైన తన కారు మంచు విష్ణు ఆఫీసులో కనిపిస్తోందని మనోజ్ పోలీసులకు తెలిపారు. దీనిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దొంగిలించబడిన కారును స్వాధీనం చేసుకున్నారు. కారు దొంగిలించిన వ్యక్తులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మంచు మనోజ్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి గేటు ముందు బైఠాయించాడు. దీంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చందు, చెప్పండి, ఏదైతే మంచు మోహన్ బాబుకి సంబంధించి ఆ ఇంటి ముందైతే మనోజ్ బైఠాయించి ధర్నా చేస్తున్నట్టుగా తెలిసింది. అలాగే తన చోరీ చేసినటువంటి కారు గురించి, అలాగే తన వస్తువులను కూడా చోరీ చేశారంటూ కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఓకే, మరొకసారి అయితే మంచు మోహన్ బాబు ఫ్యామిలీ రోడ్డుకి ఎక్కింది. నిన్న సాయంత్రం మంచు మనోజ్ అయితే తన అన్న మీద జల్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేశారు. తన విలువైన వస్తువులతో పాటు తన కారును దొంగిలించాలని పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ విషయంపై పోలీసులు కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం మంచు మనోజ్ తన మోహన్ బాబు తన తండ్రి ఇంటి దగ్గరికి జల్పల్లి ఫామ్ హౌస్ అయితే వస్తున్న నేపథ్యంతో పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మార్నింగ్ మంచు మనోజ్ తన ఫ్యామిలీతో కలిసి మోహన్ బాబు ఇంటి దగ్గర జల్పల్లి ఫామ్ హౌస్ అయితే రావడం జరిగింది. అక్కడ వచ్చడం నేపథ్యంలో పోలీసులు అయితే అతను అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో తాను కోర్టు ఆర్డర్ ఉంది, ఇంటికి వెళ్ళి తన తండ్రితో మాట్లాడుకోవడానికి ఆర్డర్ ఉందని చెప్పడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు అయితే మంచు మనోజ్ చెప్పడం జరిగింది. మంచు మనోజ్ ఈ విషయంతో మన అక్కడనే గేటు ముందు కూర్చొని దాని నిరసన తెలియజేశాడు. తాను నిరసన తెలియజేస్తూ తన తండ్రితో కలవడానికి కూడా అనుమతి లేదని చెప్పి పోలీసులు దౌర్జన్యానికి దిగుతున్నారని బాగుందని థియేటర్లోనే నాకు తెలుస్తుంది. తాను ఎప్పుడైనా తాను ఉంటే తన అన్నకు విష్ణుకు జెల్సీగా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మీడియా ముందు మాట్లాడుతూ అక్కడనే గేటు ముందు కూర్చొని తాను ఎప్పుడు తన ఆస్తి కొరకు గొడవలు పడడం లేదు అని చెప్పి తన తల్లి మీద ఉండేసి చెప్పడం జరిగింది. తాను ఆ ఇంట్లో 2 పెట్టుడు జంతు కుక్కలు ఉన్నాయి, అవి కూడా నాకు కావాలని అడగడానికి మాత్రం వచ్చాను, నేను ఆస్తి కొరకు ఎప్పుడు అయితే అడగడం లేదు, తన తల్లి మీద వచ్చేసి అని చెప్పి చెప్పడం జరిగింది. తన తండ్రి కోరిక మేరకు తన అన్న సినిమాలో కూడా ఆడవేషం చేశానని సందర్భంగా గుర్తు చేశాడు. తను వాడుకొని వదిలేసడం వదిలేసిందని చెప్పి మంచి విష్ణుపై ఆరోపణ అయితే చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను మా తండ్రిని నేను మాత్రం వదిలేయలేదు, నేను ఇక్కడనే ఉండి నేను న్యాయ పోరాటాలు చేస్తాను, నాకు సంబంధించిన వస్తువులు కానీ, నా కారు కానీ, నా పెంపుడు జంతువులు కానీ తీసుకొనే వెళ్తాను, లేని పక్షం ఇక్కడ నుంచి కదిలేదని చెప్పడం అయితే జరిగింది. అయితే చందు, దీనిపైన మోహన్ బాబు కానీ, మోహన్ బాబు ఫ్యామిలీ కానీ ఏమైనా స్పందించారా? మోహన్ బాబు మాత్రం మా పోలీసుల ఇతని దగ్గర అయితే మాట్లాడినట్టు లేదు.
పోలీసులకైతే చెప్పారు ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో లోపలికి అనుమతించేది లేదు, నా దగ్గర కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, బయట వ్యక్తులను రానిచ్చేదే లేదని చెప్పి చెప్పడం జరిగింది. దీనిపైన బయట వ్యక్తులు ఎవరు, నేను కొంత కొడుకునే కాదని చెప్పి మనోజ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇద్దరి మధ్యలో మాత్రం పోలీసులు మాత్రం అక్కడ అనుమతిస్తే కానీ నేను లోపలికి అనుమతిస్తాను, మీ తండ్రి అనుమతిస్తే మాత్రం అనుమతిస్తాను, కానీ మీ తండ్రి అనుమతి లేదు, ఇక్కడ మీకు లోపలికి వెళ్ళడానికి అయితే లేదని చెప్పి చెప్పడంతో అక్కడే గేటు ముందు కూర్చొని నిరసన తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ చందు.